కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కుల గణనకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కింపు చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కుల గణనకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటే కులాల వారీగా జనాభా లెక్కింపు చేపట్టాలని నిర్ణయించింది. ఎప్పటినుంచో కుల గణన అనేది ప్రధాన డిమాండ్గా దేశవ్యాప్తంగా ఉంది. రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలంటే కుల గణన చేయడం అనేది చాలా కీలకం. ఏ కులాలకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే పర్సంటేజ్ తెలిస్తేనే ఆ కులాలకి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని పెంచడం కుదురుతుంది. దీనికి కుల గణన అనేది అత్యంత కీలకమైన అంశం. దాంతో జనాభా లెక్కలతో పాటు ఈ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए। यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ చూస్తున్నాం. కుల గణనకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, కంప్లీట్గా వేరే ఆలోచనలో ఉంది దేశం మొత్తం కూడా. అటువంటి టైంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. కుల గణన జనాభా లెక్కలతో పాటు చేయబోతున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ అంశంపైన చర్చించింది. నిజానికి ఒకవైపు పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకుంది. వచ్చేటువంటి 2026లో ప్రారంభమయ్యేటువంటి జనగణనలో సెన్సస్ లో ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి గతంలో 1930 ఆ సంవత్సరంలో దేశంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలోనే కుల గణన జరిగింది. ఆ తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత తిరిగి దేశంలో కుల గణన జరగబోతుంది. నిజానికి ఈ డిమాండ్ పైన అనేక సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అనేక మంది కూడా చాలా సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే బీహార్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి పరిస్థితి. అయితే సెన్సస్ అనేది రాష్ట్రాల జాబితాలో లేదు, అది యూనియన్ జాబితాలో ఉంది, కేంద్రం జాబితాలో ఉంది. సో దానికి కేంద్రం మాత్రమే సెన్సస్ చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి ఎక్స్క్లూజివ్ పవర్స్ ను ఉపయోగించి క్యాస్ట్ సెన్సస్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సో ఫలితంగా వచ్చే ఏడాది జరగబోతున్నటువంటి జనగణనలో కులం కాలాన్ని, క్యాస్ట్ కాలం కూడా అందులో రూపొందించబోతున్నారు. సో దాని ఆధారంగా ఏ కులం ఎంతమంది ఉన్నారు, దానికి ఆధారంగా దానికి సంబంధించినటువంటి వారి కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల నిర్ణయం కానీ, అలాగే కులాలు ఎవరైతే వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి నూతన పథకాలను తీసుకురావడం కానీ, వారి అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటు చేయడం, ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కులగణన ఖచ్చితంగా ఉపయోగపడబోతుంది. చాలా సందర్భాల్లో కూడా నాయకులు, ఉద్యమ నాయకులు అనేక సందర్భాలు చూస్తున్నారు. చివరికి టైగర్స్ సెన్సస్ కూడా చేస్తున్నారు, కానీ బీసీల సెన్సస్ చేయట్లేదు అనేటువంటి ఒక ఆందోళన అనేక సందర్భాల్లో ఉంది. సో మొత్తానికి ఆందోళన అంతా కూడా ఫలించింది. ఈ సెన్సస్ అనేవి కొంతవరకు చాలా కీలకం అని చెప్పుకోవచ్చేమో. ఒక పక్కన ఈ రీఆర్గనైజేషన్ కి సంబంధించిన ఇష్యూ కూడా ఇదే సెన్సస్ తోటి ముడిపడి ఉన్న అంశం. దాంతో పాటు ఇప్పుడు కుల గణన కూడా
డెఫినెట్ గా చాలా కీలకమైనటువంటి అంశం ఇది. దేశంలో అనేక రాజకీయ మార్పులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం ఉమెన్ రిజర్వేషన్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చట్టం తీసుకొచ్చింది. సో తాజాగా ఈ బిల్లును తీసుకురావడం ద్వారా, ఈ కాస్ట్ సెన్సస్ చేయడం ద్వారా డెఫినెట్ గా దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు వారి వారి ప్రపోర్షనేట్ గా దామాషా పద్ధతిలో వారికి అందాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు అందేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మనం చూసాం మన రాష్ట్రంలో కూడా, ఇటువైపు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కూడా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్తున్నాయి. సో ఫ్రెష్ గా సెన్సెస్ ఆధారంగా తాము దీనిపైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించినటువంటి పరిస్థితి చూసాం. సో డెఫినెట్ గా 2026లో జరిగేటువంటి జనగణనలో జరిగేటువంటి కుల గణన ఆధారంగా ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణలో ఆయా సబ్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో మాలా, మాదిగ, ఇతర కులాలందరూ కూడా వారి వారి ప్రపోర్షనేట్ గా ఆ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంది. అలాగే బీసీలో ఉన్నటువంటి 27% రిజర్వేషన్లో ఏవైతే ఏబిసిడి వర్గాలుగా ఉన్నారో సో వారు కూడా వారి వారి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా కొన్ని కీలక కామెంట్స్ కూడా ప్రభుత్వం చేసింది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కుల గణన చేయాలని కోరాయి. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు చేసింది కేవలం కుల సర్వే తప్ప కుల గణన జరగలేదు, క్యాస్ట్ సెన్సస్ జరగలేదు, కేవలం సర్వే మాత్రమే చేశారు. దానివల్ల ఉపయోగం లేదని కూడా, అది కేవలం రాజకీయపరమైనటువంటి ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుల సర్వేకి సంబంధించినటువంటి కామెంట్ చేసింది తప్ప అందులో నిజాయితీ లేదనేది ప్రధానంగా కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. సో మొత్తానికి రాజకీయ విమర్శలు చేస్తూనే ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఈరోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. డెఫినెట్ గా ఇది దేశంలో రాజకీయ వ్యవస్థలోనూ అలాగే సామాజిక న్యాయం అందించడంలో కూడా ఈ కులగణన అనేది చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనబడుతుంది. వచ్చే సంవత్సరం దీన్ని డిజిటల్ పద్ధతిలో 2026 జనవరి నుంచి డిజిటల్ పద్ధతిలో ఈ మొత్తం సెన్సస్ జరగబోతుంది. ఆ సెన్సస్ లోని ఒక కులం క్యాస్ట్ కాలం ఏర్పాటు చేస్తారు. సో ఈ సెన్సస్ అంతా కూడా పూర్తి కావడానికి సంవత్సరం 2 ఏళ్లు పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ 2 ఏళ్ల తర్వాత అంటే వచ్చే ఎన్నికల నాటికి, లోక్సభ గానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫ్రెష్ సెన్సెస్ విత్ క్యాస్ట్ సెన్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. సో దాని ఆధారంగా కొత్త ప్రణాళికలు, కొత్త రిజర్వేషన్లు, సో కొత్త రిజర్వేషన్ సంబంధించినటువంటి వర్గీకరణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.